హాయ్ అండి, అందరికి నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు కేడి అఫీషియల్ తెలుగు విక్టర్ విత్ యాష్. ఈరోజు మన వీడియోలో కొన్ని అతి ముఖ్యమైన విషయాల గురించి ఈరోజు చర్చించుకోవడం జరుగుతుందండి. మనకి ఇంకా లింక్స్ రాలేదు కాబట్టి అప్పటి వరకు వీటి మీద మనం ఫోకస్ చేయాలి, దేని గురించి ఆలోచించాలి అనే దాని గురించి ఈరోజు మాట్లాడుకోవడం జరుగుతుంది. అతి ముఖ్యమైనది, ఎవరు స్కిప్ చేయకండి, చివరి వరకు వినండి. చాలా ఇన్ఫర్మేషన్ ఉంది, మీకు చాలా ఉపయోగపడుతుందని నేను అనుకుంటున్నాను. ఇక మనం టాపిక్లోకి వెళ్ళే ముందు ఇంకా మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే నాకు సపోర్ట్ చేస్తారని నేను ఆశిస్తున్నాను. అలాగే లైక్ కూడా చేయండి. మీరు లైక్ చేయడం వల్ల ఈ వీడియో ఇంకా 10-15 మందికి షేర్ అవ్వడం జరుగుతుంది. అలా షేర్ కావడం వల్ల వాళ్ళు ఇన్ఫర్మేషన్ తెలుసుకోవడం జరుగుతుంది. కాబట్టి తప్పనిసరిగా లైక్ చేయండి, ఓకేనండి. ఇక మనం టాపిక్లోకి వెళ్తానండి. ఇంకా ఎవరికి లింక్స్ రాలేదు, రెండో విడత సెకండ్ వేవ్ అంటే ఇప్పుడు 60 మెంబర్స్కి లింక్స్ రావడం జరిగింది. వాళ్ళు తమ ఇంట్రెస్ట్ ఉన్న దగ్గరి బంధువులు, ఫ్రెండ్స్, ఎవరైనా కావచ్చు, వాళ్ళ లిమిటెడ్గా ఉన్న 10 మెంబర్స్కి రిఫర్ చేసుకోవడం జరిగింది. ఆ రిఫర్ తీసుకున్నటువంటి అంటే 60 మందికి వచ్చిందంటే 600 మెంబర్స్ అనుకుందాం. వాళ్ళు మన ఇండియాలో ముగ్గురికి వచ్చింది కాబట్టి వాళ్ళు 30 మందికి షేర్ చేయడం జరిగింది. వాళ్ళు రిజిస్ట్రేషన్ చేసుకోవడం కూడా జరిగింది. వాళ్ళు చేసుకున్నటువంటి 30 మంది అయినా సరే, ఈ 600 మెంబర్స్ అయినా సరే, టోటల్ 600 అయినా, మన ఇండియా పరంగా 30 మెంబర్స్ అయినా, వీళ్ళు లింకులు షేర్ చేయడానికి ఇంకా వాళ్ళకు లింక్స్ ప్రొవైడ్ చేయబడలేదు. ఎందుకు అనేది మనం నేను వీడియోలో కొంచెం షార్ట్గా డిస్కషన్ చేసుకోవడం జరిగింది. దానికి మన యాష్ ముఫర్ గారు రావాలి, క్లారిటీ ఇవ్వాలి. ఎన్ని రోజుల డ్యూరేషన్ పడుతుంది, ఎన్ని రోజులకి లింక్స్ ఇవ్వబడుతుంది, వీళ్ళకి ఎప్పుడు ప్రొవైడ్ చేయబడుతుంది అనే విషయం మన యాష్ ముఫర్ చెప్పేదాకా మనకు కూడా సరిగా తెలీదు. మనం వేచి ఉండక తప్పదు. సరే, ఇదంతా బాగానే ఉంది, మరి మనం ఏం చేయాలి? ఇంకా రాలేదు, అప్పటి వరకు ఏం చేయాలంటే కొన్ని ఇంపార్టెంట్ విషయాల గురించి మనకు ఒక అవగాహన రావాలి, తెలుసుకొని రెడీగా ఉంటే మనకు వచ్చిన వెంటనే హర్రీబరీ లేకుండా, హడావడి లేకుండా, నీట్గా ఒక క్రమ పద్ధతిలో మన రిజిస్ట్రేషన్ కానీ కేవైసీ అయినా కానీ చేసుకోవడం జరుగుతుంది, ముందుగా తెలుసుకోవడం వల్ల. అదే ఈరోజు మనం మాట్లాడుకోబోతున్నాం. ముఖ్యంగా అండి, మనకు లింక్స్ వస్తానికి 1 రోజులు పట్టవచ్చు, 2-3 రోజులు పట్టవచ్చు, ఎంత పట్టవచ్చు, లేదంటే 1 మంత్ కూడా పట్టవచ్చు. ఎందుకంటే మన దగ్గర వాళ్ళు మనకి ఎంత లేట్ ఇస్తే అంత లేటు, ఎంత తొందరగా వస్తే అంత తొందర. కాబట్టి ఇప్పుడు ఏంటి, గతంలో కొన్ని రూమర్స్ ఉన్నాయి. ఇప్పుడు మనం ఆన్ పాస్ వల్ల ఉండడం జరిగింది కాబట్టి ఆన్ పాస్లో మనం ఒక పర్సనల్గా ఒక జీమెయిల్ ఐడి ఇవ్వడం జరిగింది. అలాగే దానికి ఒక ఫోన్ నెంబర్ ఇవ్వడం జరిగింది. అలాగే ఒక నేమ్ కూడా ఇవ్వడం జరిగింది. ఇప్పుడు ఏంటంటే, ఈ విక్టర్ విత్ యాష్లోకి వచ్చే ముందు మన గతంలో ఇచ్చిన ఆన్ పాస్కు సంబంధించిన రిలేటెడ్ నెంబర్లు, జీమెయిల్ కొత్త ఇవ్వాలా అంటే ఆన్ పాస్కి దీనికి ఎలాంటి సంబంధం లేని మనం 100 సార్లు మాట్లాడుకున్నాం. యాష్ ముఫర్ గారు చెప్పారు, మన ఎల్సీ మెంబర్స్ చెప్పారు, మన యూట్యూబర్స్ చాలామంది చెప్పారు. ఆన్ పాస్ కొత్త డైరెక్షనే, దీనికి ఎలాంటి సంబంధం లేదు. ఒకవేళ ఆన్ పాస్లో ఇచ్చినటువంటి జీమెయిల్ కానీ, నేమ్స్ కానీ, మొబైల్స్ కానీ ఇచ్చినా నష్టం లేదు, ఇవ్వకున్నా నష్టం లేదు. అర్థమైందండి? దాని తర్వాత మన ఎవరికి లింక్స్ జీమెయిల్ కానీ, ఈమెయిల్ కానీ రావు. అది ఎవరికి వచ్చినాయి అంటే ఆల్రెడీ 60 మెంబర్స్కి వచ్చినాయి కంపెనీ నుంచి. అది తీసుకోవడం జరిగింది, అయిపోయింది. కానీ వాళ్ళ నుంచి మనం తీసుకున్న టైంకి మనకి ఎలాగైనా షేర్ చేయొచ్చు, మెయిల్ కూడా పెట్టవచ్చు. కానీ ఖచ్చితంగా మెయిల్కి వస్తుంటే ఏం లేదు, వీళ్ళు మన వాట్సాప్లో షేర్ చేయొచ్చు, లేకపోతే ఇన్స్టా చాట్లో షేర్ చేయొచ్చు, టెలిగ్రామ్లో చేయొచ్చు, ఎలాగైనా చేయొచ్చు. అర్థమైందండి? మనకి మెయిల్కి అయితే ఏం రావు, మనకి ఎలా షేర్ చేస్తే అలా వస్తాయి మనకి వీళ్ళు సెకండ్ వేవ్లు ఇచ్చేటోళ్ళు. దాని తర్వాత మన కేవైసీకి మన నేషనల్ ఐడి ప్రూఫ్ ఏదైనా సరే, ఆధార్, పాన్ ఏదైనా సరే, అది ఇచ్చిన తర్వాత డైరెక్ట్ అయినా ఇవ్వచ్చు, ఫోటో తీసి ఇవ్వచ్చు, లేకపోతే మొబైల్లో ఆల్రెడీ దానికి ఒక ఫోటో ఉంటే అది డైరెక్ట్ అప్లోడ్ చేయొచ్చు. ఇచ్చిన తర్వాత దాని ఫోటో రికగ్నిషన్ తీసుకుంటుంది, మన ఫోటో సెల్ఫీని తీసుకుంటుంది. తీసుకున్న తర్వాత ఏం చేస్తుంది, తీసుకున్నది ఇది రోబోనా, మనిషా, నిజమా, ఫేకా, ఒక బొమ్మ అని చెక్ చేసుకొని అప్రూవ్ చేసుకోవడం మాత్రం జరుగుతుంది. ఇంకోటి ఏంటంటే,
మెయిల్స్కు లింక్స్ రావడం లేదు 100% షూర్ రావు, ఎందుకంటే అలా 60 మెంబర్స్కి వచ్చినాయి, అది అయిపోయింది. కానీ నెక్స్ట్ వచ్చే లింక్స్ వీళ్ళు మనకు ఎలాగైనా షేర్ చేయొచ్చు. కాకపోతే మన రిజిస్ట్రేషన్ ఒక్కసారి కంప్లీట్ అయిన తర్వాత మీరు రిజిస్ట్రేషన్ సక్సెస్ఫుల్ అని మన మెయిల్కు మెసేజ్ రావడం జరుగుతుంది, అంతవరకే. కానీ లింక్స్ అయితే మనకు వాట్సాప్లోనే 100% వాట్సాప్కే పంపిస్తారండి. జనరల్గా వాడని ఎవరు, అందరు వాట్సాప్కే లింక్ పంపిస్తారు, మనం దాంతో చేసుకోవాలి. ఇంకోటి, మనకు పంపించిన లింకు టైం డ్యూరేషన్ కేవలం 24 గంటలు మాత్రమే. ఇది 24 గంటలలో మాత్రమే మనం రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. మనకి ఈరోజు లింకు పంపిస్తే రేపు చేసుకుంటా, ఎల్లుండి చేసుకుంటా అని కాలం గడిపేది కాదు. ఆ లోపు ఎక్స్పైర్ అయిపోతుంది, 24 గంటల లోపు ఎక్స్పైర్ అయిపోతుంది. అంటే ఏంటి, వీళ్ళందరూ ఒకవేళ మనం ఫర్ ఎగ్జాంపుల్ తీసుకుంటే కొన్ని వేల మందికి ఒకేసారి ఇవ్వడం వల్ల ఏంటని 24 అవర్స్లో ఎక్స్పైర్ అయిపోతుంది. కాబట్టి అందరూ హర్రీబరీ చేసుకోవడం వల్ల మన సిస్టమ్ అనేది స్ట్రక్ అయిపోతుంది. కాబట్టి మన యాస్మఫర్ ఏ విధంగా కూడా ఆలోచించి ఇట్లా విడతల వారీగా ప్రొవైడ్ చేస్తుర్రేమో అని నా సందేహం. సరే, ఎనీవే 24 గంటలు మాత్రమే. ఆ టైంకి మన ఫోన్ పనిచేయకపోయినా, లేకపోతే మనకు సరిగ్గా సిగ్నల్ అందకపోయినా, లేకపోతే మనం దాన్ని పంపించి చూసుకుందాం లోపు వేరే పని మీద దాన్ని మర్చిపోయినా, ఏ విధంగా వాటెవర్ ఏ విధంగా అయినా సరే దాని కాలపరిమితి 24 గంటలు మాత్రమే. ఆ లోపే చేసుకోవాలి. ఇంకోటండి, ఇప్పుడు ఆ రిజిస్ట్రేషన్ వచ్చే ముందు మనకు చెప్పి ఎలాగే వస్తుంది కాబట్టి, నీకు పంపిస్తున్నా అని చెప్పి పంపిస్తారు కాబట్టి ఆ టైంకు మనం కేవైసీకి సంబంధించిన ఐడి ప్రూఫ్ కానీ, లేకపోతే మన ఒక మంచి నెట్వర్క్ ఉన్న ప్లేస్లో కూర్చోవడం కానీ, లేకపోతే మన అన్ని పనులు పక్క పెట్టి దానికోసం వెయిట్ చేస్తూ పంపి అని చెప్పినప్పుడు అది జస్ట్ 2 నుంచి 3 మినిట్స్ లోపే కంప్లీట్ అవ్వడం జరుగుతుంది. అన్ని ప్రూఫ్స్ దగ్గర పెట్టుకొని ఐడి కార్డు కానీ, ఏదైనా ఐడి కార్డు కానీ, మన నెట్వర్క్ ఉన్న ప్లేస్లో మంచి నెట్వర్క్ కూర్చుంటే 2 నుండి 3 మినిట్స్ లోపే కంప్లీట్ కావడం జరుగుతుంది. దీనికి ఎక్కువ టైం లేదు, మనం కంగారు పడాల్సిన అవసరం లేదు. అర్థమైందండి. ఇంకా ఈ లింక్ అనేది మనం మొన్నటిదాకా ఏమనుకున్నాం, ఇప్పుడు 6 లక్షల మంది ఫౌండర్స్కి లింక్స్ మొదటగా రావడం జరుగుతుంది, వాళ్ళు విక్టర్ విత్ యాష్లోకి వెళ్ళడం జరుగుతుంది, వాళ్ళ కోసం ఈ లింక్స్ రావడం జరుగుతుందని చెప్పడం వినడం జరిగింది. కానీ నిన్న వచ్చిన లింకు అదర్ పర్సెంట్ కూడా రిజిస్ట్రేషన్ అయ్యి కేవైసీ కూడా సక్సెస్ఫుల్ అయ్యింది. మన ఫౌండర్ కానటువంటి వ్యక్తికి కూడా అది రిజిస్ట్రేషన్ సక్సెస్ఫుల్ అయ్యింది, కేవైసీ సక్సెస్ఫుల్ అయిపోయింది. అంటే ఏంటి, ఈ ఫౌండర్స్కే కాదు, అన్నోన్ పర్సన్ అంటే ఇప్పటివరకు మన ఆన్పాస్లో లేనటువంటి ఫౌండర్స్ కూడా కానటువంటి వాళ్ళకు కూడా ఈ రిజిస్ట్రేషన్ అవుతుంది. ఇది ఎవరికైనా పంపించుకోవచ్చు, కేవలం ఫౌండర్స్కి మాత్రమే కాదని ఒక క్లారిటీ రావడం అయితే జరిగింది. ఇవ్వండి, మనకున్న కొన్ని సందేహాలు క్లియర్ అయినాయి అనుకుంటున్నా. నేనేమంటున్నా అంటే, ఒక నిమిషంలో చెప్పాలి, మన మాటలో చెప్పుకోవాలంటే, లింక్స్ సమయం 24 గంటలు మాత్రమేనండి. ఆ 24 గంటల లోపు చేసుకుంటే అవుతుంది, లేకపోతే ఆ లింక్ ఎక్స్పైర్ అయిపోతుంది. మనకు సరే కేవైసీ కావాలనుకున్నా, మన రిజిస్ట్రేషన్ కావాలనుకున్నా సమయానుగుణంగా మనం తీసుకున్నట్టయితే, మంచి సమయంలో తీసుకున్నట్టయితే ఒక 2 or 3 మినిట్స్లో కంప్లీట్ కావడం జరుగుతుంది. ఈ లింక్స్ కేవలం ఫౌండర్స్కి మాత్రమే కాదు, బయట వాళ్ళకు కూడా అని కూడా అర్థమవుతుంది. ఇంకేంటంటే, ముఖ్యంగా ఎవ్వరు కంగారు పడాల్సిన పనే లేదు. ప్రశాంతంగా మనకు వచ్చినప్పుడు మనకు తెలిసి వస్తుంది లింక్, మనకు తెలియకుండా అయితే రాదు. మనం చూసుకోకపోవడానికి, మనకు తెలియకపోవడానికి మన స్టేబుల్ యాష్లు మనకి ఇవ్వడం, చూసుకో అని చెప్పి మరి పంపించడం జరుగుతుంది. కాబట్టి ఇవన్నీ తెలుసుకొని ఉంటే మన ఆన్పాస్లు ఇచ్చిన జీమెయిల్ ఇవ్వాల్సిన అవసరం లేదు, పేరు ఇవ్వాల్సిన అవసరం లేదు, మొబైల్ ఇవ్వాల్సిన అవసరం లేదు. ఏ నెంబర్ అని ఇవ్వచ్చు, ఏ పేరు మీద అని చేసుకోవచ్చు, ఏ జీమెయిల్ అని కొత్త క్రియేట్ చేసుకొని ఇవ్వచ్చు, పాత తెచ్చు. కాకపోతే రన్నింగ్లో ఉన్న జీమెయిల్ ఇచ్చుకుంటే బెటర్. కాబట్టి మీ దగ్గర ఏదైతే రన్నింగ్లో ఉన్న జీమెయిల్ ఉందో అది ఇచ్చుకోండి. మీ ఆధార్ కార్డులో పేరు అయితే ఎలా ఉందో, ఇంటి పేరు ముందు ఉంటే ఇంటి పేరు, నీ పేరు ముందు ఉంటే నీ పేరు ఎలా ఉందో అలా ఇచ్చేయండి. మీ రన్నింగ్ మొబైల్, మీ పర్సనల్ మొబైల్ నెంబర్ ఉంటే మొబైల్ నెంబర్ ఇచ్చుకోండి. ఆ టర్మ్స్ అండ్ కండిషన్స్ అడుగుతుంది, ఏది కోడ్ ఆఫ్ కండక్ట్ చదివి దాని గురించి అడగడం జరుగుతుంది. అది టిక్ చేసి దాన్ని చేయడం ద్వారా రిజిస్ట్రేషన్ సక్సెస్ఫుల్ అయిపోతుంది. రిజిస్ట్రేషన్ సక్సెస్ఫుల్ కాగానే మన మెయిల్కు ఇచ్చినట్టు ఏ మెయిల్ అయితే ఇచ్చారో ఆ మెయిల్కి ఒక మెసేజ్ వస్తుంది, మీరు సక్సెస్ఫుల్గా జాయిన్ కావడం జరిగింది అని చెప్పి వస్తుంది. తర్వాత లాగిన్ కాగానే ఆ పాస్వర్డ్ ఈమెయిల్ మన ఈమెయిల్ అడుగుతున్న లాగిన్ కాగానే కేవైసీ చేసుకోండి అని చెప్తుంది. ఆ కేవైసీ మనకు నేషనల్కు సంబంధించిన కార్డ్స్ ఏదైనా సరే, ఆధార్, పాన్, డ్రైవింగ్ లైసెన్స్, పాస్పోర్ట్
ఇలా ఇచ్చిన తర్వాత ఒక్కసారి మీ ఫేస్ని సెల్ఫీ తీసుకోవడం జరుగుతుంది, మిమ్మల్ని చూడడం జరుగుతుంది. తర్వాత కేవైసీ కూడా సక్సెస్ఫుల్ అయిపోతుంది. ఇది రేపు మనం చేసుకోవాల్సింది. దీనికి ఎవరు కంగారు పడాల్సిన అవసరం లేదు. మీకు ఇప్పుడు ఒక క్లారిటీ వచ్చింది కదా, లింక్స్ రాగానే ఎలా చేసుకోవాలి, ఏమేమి ఇవ్వాలి. ఆన్ పాస్కి దీనికి సంబంధం లేదు కాబట్టి ఏ జీమెయిల్ ఇవ్వచ్చు, ఏ నేమ్ అయినా ఇవ్వచ్చు, కానీ ఆధార్ కార్డు ఎలా ఉంటే అలా ఇవ్వాలి. దాని తర్వాత మనకి 2 or 3 minutesలో కంప్లీట్ కావడం జరుగుతుంది. ఆ లింక్ మనకైతే పంపించిన లింక్ 24 గంటలు మాత్రమే ఉంటుంది. ఆ తర్వాత ఎక్స్పైర్ అయిపోతుంది. ఓకే, ఇదండి. మీకు అర్థమైంది అనుకుంటున్నా. అర్థమైతే థ్యాంక్ యూ సో మచ్ అండి.